IBPS PO నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొత్తంగా 6,715 వేకెన్సీస్ మనకి దీని ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 1,500 పైన వేకెన్సీస్ పెరిగాయి. ఇందులో రిక్రూట్ చేసేటువంటి మొత్తం 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో 3 బ్యాంక్స్ నుంచి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. వాళ్ళు రిపోర్ట్ చేయలేదు వాళ్ళ వేకెన్సీస్ లిస్టు. ఇండియన్ బ్యాంక్ ఒకటి, యూకో బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 3 కూడా వాళ్ళ వేకెన్సీస్ ని చేయలేదు. అంటే ఇంకా ఈ వేకెన్సీస్ పెరిగేటువంటి స్కోప్ ఉంది. ఫైనల్ రిక్రూట్మెంట్ అయ్యే టైంకి ఈ వేకెన్సీస్ ఇంకా పెరుగుతాయి. ఇక దీనికి వచ్చినటువంటి పే స్కేల్ చూడండి. బేసిక్ పే 48,480 తో ఉంటుంది. నుంచి దాని నుండి 85,920 దాకా. ఈ పేమెంట్ కాకుండా వీళ్ళకి అదర్ అలవెన్సెస్, పర్క్స్ ఇవన్నిటికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 జూలై 26 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా 1 జూలై 26 వరకు 20 ఇయర్స్ దాటి ఉండాలి, 30 ఇయర్స్ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్ కి. తర్వాత రిజర్వ్ క్యాండిడేట్స్ కి అప్పర్ ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 175 రూపీస్ SC ST PWB క్యాండిడేట్స్ కి, 850 రూపీస్ అండ్ మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి పేయింగ్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్ అన్ని కూడా క్యాండిడేట్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడానికి జూలై 1 నుంచి 21 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ కూడా అదే టైంలో చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ చేంజ్ ఇయర్ లో ఇచ్చింది ఏంటంటే ఎడిట్ విండో. ఏదైనా మీరు అప్లై చేసేటప్పుడు చిన్న కరెక్షన్స్ చేస్తే మాత్రం ఆ కరెక్షన్స్ చేసుకోవడానికి, మీరు పొరపాట్లు చేసి కరెక్షన్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది ఒక 2 days పాటు. ఇది ఒకసారి వాళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కరెక్షన్స్ కోసం వాళ్ళు అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది, ఒక 200 రూపీస్. ఇక ప్రిలిమినరీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి ఆగస్ట్ లో కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లో ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారు. 22 and 23 ఆగస్ట్ లో ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్ లో కండక్ట్ చేస్తారు. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి మనకి నవంబర్, డిసెంబర్ లో ఉంటుంది. ఫైనల్ రిజల్ట్స్ జనవరి 27 లో డిక్లేర్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. ఏపీలో, తెలంగాణలో చేంజెస్ చేశారు. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సెంటర్స్ కి చిన్న మార్పులు చేసి తగ్గించడం జరిగింది. సో ఆ చేంజెస్ ఏంటో ఒకసారి మీరు ఇక్కడ వీడియో పాస్ చేసుకుని చూడండి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రెసెంట్ గా ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి ఏపీలో, తెలంగాణ ఉన్నటువంటి సెంటర్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 phases ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. phase 1 లో ప్రిలిమినరీ, phase 2 లో మెయిన్స్, phase 3 లో ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే క్యాండిడేట్స్ కి మెయిన్స్ లో ఇంటర్వ్యూ వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నదో సేమ్ అదే విధంగా ఉంది. 3 సబ్జెక్ట్స్. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks 20 minutes టైం ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks 20 minutes టైము. రీజనింగ్ ఎబిలిటీ 35 questions 40 marks అండ్ 20 minutes టైము. ఇది వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ క్యాండిడేట్స్ ప్రతి సెక్షన్ లో విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో దానికి 1/4 మార్కు డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ లో చేంజెస్ కనిపిస్తా ఉంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు 145 questions ఉంటే దానికి 170 questions చేశారు. 25 questions పెంచడం జరిగింది. ఇందులో రీజనింగ్ లో 40 questions 60 marks టైం 45 minutes. జనరల్ ఎకానమీలో మాత్రము 50 questions చేశారు. 15 questions పెరిగాయి. టైం 35 minutes ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు కంటే 5 minutes తగ్గించారు. ఇక ఇంగ్లీష్ వచ్చేసి 40 questions 35 minutes. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 questions 45 minutes టైం ఇచ్చారు. ఇందులో కూడా 5 questions ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 5 questions, మొత్తంగా 25 questions పెంచడం జరిగింది. రీజనింగ్ లో మార్పు లేదు. టైం మాత్రం ఓవరాల్ గా మాత్రం మార్పు లేదు. ఓన్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 questions పెంచాయి కానీ టైంలో 160 minutes ఎటువంటి మార్పు లేదు. సో కాబట్టి మీరు ఎక్కువగా స్పీడ్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో కూడా అన్ని సెక్షన్ లో విడిగా క్వాలిఫై అవ్వాలి. దీంట్లో కూడా నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ఇక దీని తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. దానికన్నా ముందు క్యాండిడేట్స్ పర్సనల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఇది నాన్ క్వాలిఫైయింగ్, అందరూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని ఇంటర్వ్యూ ముందు దానికి ఈ పర్సనల్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. అది క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అది జనరల్ క్యాండిడేట్స్ ఎలాంటి ఎటువంటి క్యాండిడేట్స్ అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేటువంటి పర్సనల్ టెస్ట్. ఇక ఇంటర్వ్యూ అనేది 100 marks కండక్ట్ చేస్తారు. దీంట్లో తప్పనిసరిగా 40% మార్కులతో క్వాలిఫై అవ్వాలి. అదే SC ST OBC PWB క్యాండిడేట్స్ 35 marks తోని క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది తప్పనిసరిగా మినిమం క్వాలిఫై మార్క్స్ ఇందులో రావాలి. రాకపోతే మాత్రం క్యాండిడేట్స్ ని కన్సిడర్ చేయడం జరగదు. ఇక ఫైనల్ సెలక్షన్ వచ్చేసి క్యాండిడేట్స్ కి మెయిన్స్ లో వచ్చిన మార్కులు, తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఇస్తారు. మెయిన్స్ లో వచ్చిన మార్కులు 80% కి, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 20% కి కన్సిడర్ చేసి మొత్తంగా 100% కి వీళ్ళకి వచ్చిన మార్కులను బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇది
ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది. సో మనకి చేంజెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో చేంజెస్, వేకెన్సీస్ లో చేంజెస్, విండో కరెక్షన్ లో చేంజెస్, ఇవన్నీ కూడా నోటీస్ చేయండి. ఆల్రెడీ SBI PO నోటిఫికేషన్ ఉంది, అది 8th July అప్లై చేసుకోవడానికి ఉంది. IBPS PO నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ రెండు నోటిఫికేషన్స్ కి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ తెచ్చుకోండి. రేస్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించిన ఆన్లైన్ బ్యాచెస్ కండక్ట్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ అక్కడ ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్ లో, అండ్ ఆన్లైన్ బ్యాచెస్ మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా నడుస్తుంది, రికార్డెడ్ వీడియో కోర్స్ ఉంది. దానికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మాత్రం మీరు ఈ నంబర్స్ కాంటాక్ట్ చేయండి. మా సోషల్ మీడియా మీరు ఫాలో అవుతుంది. దీనికి సంబంధించి మీరు ప్రిపరేషన్ సంబంధించేటువంటి కంటెంట్ అంతా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్, ఫేస్బుక్ రేస్ ఫర్ బ్యాంక్ SSC ఎగ్జామ్స్, ఇన్స్టాగ్రామ్ రేస్ ఫర్ జాబ్, అండ్ తర్వాత యూట్యూబ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్ ఛానల్స్ ద్వారా మీకు కంటెంట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, కరెంట్ అఫైర్స్, ఫ్రీ టెస్ట్లు ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో మీకు లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్, టెస్ట్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. 26 లో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలనేటువంటి మీ కోరికని నెరవేర్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.